సీఎం రేవంత్ రెడ్డి గడికి గడికి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడో తెలిసిపోయిందమ్మా. వాళ్ళు వీళ్ళు చెప్పుడు సోషల్ మీడియాలలో వచ్చుడు కాదు, ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారే చెప్తున్నాడు సీఎం ఢిల్లీ పర్యటన గురించి. అదేందో ఇందాం పాన్రి. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తుంది. అర్థమైందా? కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టు ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా జరుగుతున్న ముచ్చటను ఈ రకంగా చెప్పిండు. ఢిల్లీకి హైదరాబాద్ కు నడుమ పైసల సంచులు మోసుడు తప్ప ఇంకోటి కాదట. వెనకట పటేల్ మెప్పు పొందేతానికి పట్వారీ సామాన్లు మోసినట్టు ఢిల్లీలో ఉన్నోళ్ళు షెబ్బాష్ అనేతానికి నోట్ల కట్టల సంచులు మోస్తున్నాడట. హగో కిషన్ రెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సార్కు ఎక్కడ చేడింది? ఓగలను ఇంకోగలు పల్లెత్తు మాటనని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిల నడుమ పంచాయత్ ఎక్కడిది? అంతగానం కసుబుస్ అనుకునే ముచ్చట ఏం జరిగింది అంటే, దేశం మొత్తంలో వచ్చే డీలిమిటేషన్ అనే మార్పుతోని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయి, నియోజకవర్గాలు మారుతాయి. తెలంగాణ నుంచి మంత్రులు అయిన వాళ్ళు అప్పటికి చెప్రాసి జాబ్ చేసేదానికి కూడా పనికిరారు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే ముచ్చట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు విలేకరులకు గుర్తు చేస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడో యాద్ చేసిండు. ఇక్కడ ఏ పదవి మారాలన్నా ఏ ప్రమోషన్ జరగాలన్నా ఢిల్లీ విమానం ఎక్కే రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడేటోడు అయిందా అన్నట్టు సమాధానం ఆ రకంగా చెప్పిండు. ఈ ముచ్చటిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు రేవంత్ రెడ్డి సారు అటు పక్క పార్టీలతో అనిపించుకున్నాడు, ఎన్నికల ప్రచారానికి పోయి కేరళ రాష్ట్రం సీఎం తోని తిట్లు తినుడు, అదొకటే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు విరక్తి చెందేటట్టు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ నిడిచిపోయేటట్టు ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సారు అని అడుగుతున్నారట. కానీ పాపం వాళ్ళ మాటలు సీఎం దాకా చేరే కదా, రేవంత్ రెడ్డి సార్ తీరు మారది. ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఉండేటట్టున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని మాట్లాడుకుంటురట కాంగ్రెస్ పార్టీ అభిమానులు. సర్కార్ల పనులు జరగాలన్నా, ఫైళ్ల మీద సంతకాలు పెట్టాలన్నా, బిల్లులు రావాలన్నా జేబులకు షిల్లులు పడక తప్పది. అంటే బెల్లమున్న కానీ ఈగలు వాళ్తాయి, పైసలు ఉన్నోనికి ఈలుముంటది, డబ్బులు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆ ముచ్చట అందరికి ఎరుకున్నదే గానీ అదే విషయాన్ని ఇంకో ముచ్చటకు లింకు చేసి చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అదేందో ఇందాం పాన్రి. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి, బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. మానవత్వం, మంచితనం, అయ్యో పాపం, జాలి, దయ, కరుణ అనేది ఏముండయా సారు అని సీఎం రేవంత్ రెడ్డి సార్ను అడగాలనిపిస్తున్నదా ఈ మాటలు వింటుంటే? మీరు అడిగినా సార్ చెప్తాడో లేడో తెలియదు కానీ రాజకీయాలలో కూడా గదే వర్తిస్తుందట. అరే రాజకీయాలు చేసేదే పేదోళ్ళను ఆదుకుంటామని చెప్పి కదా, మీ బతుకులను మారుస్తామని మాట్లాడి కదా, మిమ్ములను లక్షాధికారులను చేస్తా అని కదా, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పే గద్దెనెక్తారు కదా. అంటే అవన్నీ అబద్ధాలా అని అడగకుండ్రి. రాజకీయం అంటే బిజినెస్ తిరగనే చూడాలనా అని మాట్లాడకుండ్రి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పింది రేపు దేశంలో జరగబోయే డీలిమిటేషన్ ముచ్చట గురించి. డీలిమిటేషన్ అంటే ఎన్నో ఏళ్ల కింద ఎంపీ సీట్లు జనాభా ప్రకారం పెంచిండ్రు. ఇప్పుడు కూడా అదే జనాభా ప్రకారం పెంచితే ఉత్తర భారతదేశంలో ఎంపీలు ఎక్కువ అవుతారు, దక్షిణ భారతదేశంలో తక్కువ అవుతారు. వాళ్ళ పెత్తనం పెరుగుతుంది, దక్షిణ భారతదేశం ఉత్తదే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఉన్న సీట్లని 50% పెంచినా మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఉత్తర దక్షిణ అని తేడా లేకుండా ఒకళ్ళు కిందికి ఇంకొకరు మీదికి కాకుంటుంటేనే మన మాట చెల్లుతుంది. లేకుంటే మనం దేశంలో ఉన్నా లేనట్టే, రెండో తరగతి మనుషుల తిరగనే మిగిలిపోతాం అన్నట్టు చెప్పుకుంటా పైసల ముచ్చట చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. అంతేగాని ఏ వ్యవహారం జరిగినా పైసలతోనే జరుగుతుంది అనేది చెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉద్దేశం కాదు. కానీ కొందరు గిట్టనోళ్ళు సీఎం తెలంగాణ భూముల అమ్మకాలు, ఢిల్లీకి ఇప్పటికీ 60 సార్లు తిరిగి వచ్చుడు, సర్కార్ను నడిపే పద్ధతి చూసి చాలా మంది చూడండి రేవంత్ రెడ్డి సార్ కడుపులున్న ముచ్చట ఎంత ఖచ్చితంగా చెప్పిండు అని ట్రోలింగ్ చేస్తున్నారు. సరే ఎవరేమన్నా డీలిమిటేషన్ పేరుతోని దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం ఊకోవద్దు, గట్టిగా కొట్లాడాలి. మోడీ సార్ దగ్గర మోకరిల్లొద్దు, అమిత్ షా దగ్గర హడలిపోవద్దు. సీఎం రేవంత్ రెడ్డి సార్ గట్టిగా కొట్లాడాలని కోరుకుంటారు దక్షిణ భారతదేశ పబ్లిక్. చూడాలేమైతుందో.